హాయ్ అండి. ఈరోజు టమాటా ఎండు చేపల కూరను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఎండు చేపలు అసలు తినని వారు వాసన బాగా వస్తుంది, మేము అసలు తినలేము అనే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటా తింటారు. చాలా బాగుంటుంది. ఈ వాసన అస్సలు రాదు. ఎండు చేపలు టమాటా కూరని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేయాల. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గే విధంగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గనియాలి, లేకపోతే కూర బాగోదు. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి మెత్తలను కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనియాలి. ఇవి బాగా వేగాల. కొంతమంది వీటిని ముందుగా నూనెలో వేయించి తీసి పక్కన పెట్టుకుంటారు. అలా చేస్తే బాగా గట్టిగా ఉంటాయి, అసలు బాగోవు. ఆనియన్స్లో వేస్తే కొంచెం వేగి కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఈ ఎండు చేపలు అనేవి బాగా వేగేంత వరకు ఒక మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా వేగనియాలి. ఇదిగోండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఒకసారి తిప్పుకొని అడుగు అంటకుండా చూసుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బాగా పండిన టమాటాలను సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలి. బాగా పండినవి అయితే కూర బాగుంటుంది. ఇప్పుడు తిప్పకుండా అలానే మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనియాల. ఇప్పుడు టమాటా మగ్గినయో లేదో చూసుకొని ఇలా మగ్గితే సరిపోతుంది. ఒకసారి బాగా తిప్పి ఇందులో మీకు రుచికి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి. టమాటాలన్నీ మగ్గినవి బాగా. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి. మరొకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మగ్గనియాల. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోస్తే గ్రేవీగా గుజ్జుగా బాగుంటుంది. ఒకసారి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసి బాగా తిప్పి మూత పెట్టుకొని ఇంకో నిమిషం పాటు బాగా ఉడకనియాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది. అంతే, టమాటా ఎండు చేపలు కూర రెడీ అయింది. అసలు ఎండు చేపలు తినను అనే వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మెత్తళ్ళు, రొయ్యలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఇలా టమాటా కూరలో. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.